హే గాయ్స్, దిస్ ఈస్ హంగ్రీ ట్రావెలర్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను విజయవాడ వెళ్ళాను కదా, ఆ రోజు వ్లాగ్ అనమాట. రావట్లేదే. ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత ఆ తల్లిని దర్శించుకోకపోతే ఎలాగా. ఇంకా ఎర్లీ మార్నింగే నేను మా ఫ్రెండ్ అయితే కొండకైతే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయినప్పుడైతే అంత వర్షం అయితే లేదు. ఇంక వెళ్ళేదారిలో అయితే మరీ పెరిగిపోయింది అనమాట వర్షం. ఇంకా అందుకని ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము. అలా ఆటోలోంచి ఆ బ్యూటిఫుల్ సీనరీస్, ప్రకాశం బ్యారేజీ కానీ కృష్ణా రివర్ కానీ చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయంటే ఈ వర్షంలో చాలా చాలా బాగున్నాయి. ఇంతే అందంగా ఉన్న వర్షాలు ఇంకా 2 days తర్వాత ఇంకా అయితే మాకైతే చుక్కలు చూపించినాయి అనమాట సింగనగర్లో. ఆ ఫుల్ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి గాయస్. బస్సు కోసం వెయిట్ చేస్తుంటే బస్సులు అయితే తిరగట్లేదని చెప్పారు. ఇంక చేసేది ఏం లేదని చెప్పి కాళ్ళనడకన అయితే కొండకి స్టార్ట్ అయ్యాము పైకి. ఇంకా అలా తల్లిని దర్శించుకొని బయటకు వచ్చి అలా గాలిగోపురం చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే ఆ కొండల మధ్యలో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంక విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ దొరికే ప్రసాదం పులిహోర తినకుండా వెళ్తామా? అస్సలు నాకైతే ఫేవరెట్ అనమాట. ఇంకా ఈ ప్రసాదం ఎవరికి ఇష్టం కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.